అందరికీ నమస్కారం అండి. కథ పేరు ఆషాఢం. రాసినవారు అల్లు సాయిరామ్ గారు. చదువుతున్నది పద్మావతి. వర్షాకాలంలో అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చే తొలకరి జల్లులతో పచ్చగా ఉన్న చెట్ల ఆకుల సందుల మధ్య నుంచి సూర్యోదయ కిరణాలు ప్రసరిస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి పక్షుల కిలకిలా రావాలు చేస్తున్నాయి. నాట్లు వేయటానికి సిద్ధంగా ఆకు నారుమళ్ళు పొలాల పనులు చేయటానికి వెళ్తూ వస్తున్న రైతులతో కూలీలతో దారి పొడవునా హడావుడిగా ఉంది. ముందంతా వర్షాలు పడిపోయి వర్షాలు ఇలాగే పడతాయని రైతులని భ్రమలోకి దించేసి తీరా ఆకునారులు పోశాక నాట్లు వేశాక వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తూ మెడలు నొప్పులు పుట్టేలా ఎదురు చూపించుకోవటం అలవాటైపోయింది అని ఊరి వీధుల్లో మాట్లాడుకుంటున్నారు. వారి మధ్య నుంచి బుల్లెట్ హారను కొడుతూ వస్తున్న వినయ్ని చూసి గణపతి కొత్తల్లుడు వస్తున్నాడు అని మాటలు మారాయి. వినయ్ పెళ్లి తర్వాత ఊరిలో తాను తెలిసినవారు, తనకు తెలిసినవారు, కొత్తగా బంధువులైనవారు నవ్వుతూ పలకరిస్తుంటే తనకి పూర్తిగా తెలియకపోయినా మొహమాటంతో నవ్వుకుంటూ పలకరిస్తూ బుల్లెట్ ఆపకుండా వస్తున్నాడు వినయ్. ఊరిలో రామమందిరం నుంచి దేవుడి పాటలు వినిపిస్తున్నాయి. ఆ పాటలు వింటూ ఇంట్లో పనిచేసుకుంటున్న నీలిమ ఇంటి ముఖద్వారానికి పచ్చని తోరణాలు కట్టి గుమ్మం ముందు అందంగా ముగ్గులు వేస్తుంది. తమ ఇంటివైపుగా వీధిలో వస్తున్న బుల్లెట్ను బండి శబ్దానికి అటు ఒక చూపు చూసింది. చూస్తే బుల్లెట్పై వస్తుంది తన బావ వినయ్లా ఉన్నాడు అనిపించి చెప్పా పెట్టకుండా బావ ఇప్పుడెందుకు వస్తాడని తన కళ్ళని తానే నమ్మలేనట్లుగా మరొకసారి కళ్ళు తుడుచుకుని చూస్తే వస్తున్నది వినయ్ బావ అని తెలిసిపోయిన వెంటనే నీలిమ ముగ్గుపిండి పట్టుకొని పరిగెత్తుతూ అక్కా అమ్మా అని అరుస్తూ ఇంటి లోపలికి వెళ్ళింది. అబ్బబ్బా ఇప్పుడేమైందని ఎందుకిలా అరుచుకుంటూ వస్తున్నావు అని వంటింట్లో నుంచి బయటకు వస్తూ అడిగింది రమణమ్మ. మీ కొత్త అల్లుడు వస్తున్నాడంటే ఈ మాత్రం అరవకపోతే ఎలా అని నవ్వుతూ అంది నీలిమ. రమణమ్మ ఆశ్చర్యపోతూ మా అల్లుడా అంటే వినయ్ బావ వస్తున్నాడా? ఆషాఢం కదే, బావగారు ఇప్పుడెందుకు వస్తున్నాడమ్మా అని అంది. నీలిమ నవ్వుతూ ఎదురుగా వెళ్ళి ఎందుకు వస్తున్నావు బావా అని అడిగేసి రానా పోని, లేకపోతే ఎందుకు వస్తున్నాడంటే నాకేం తెలుసు, ఒకవేళ అక్క రమ్మందో బావ అక్కని వదిలి ఉండలేక వస్తున్నాడో. అక్కా బావులకి మే నెల చివరిలో పెళ్ళయింది. పట్టుమని 1 రోజులు కూడా గడవకముందే ఆషాఢమాసం పేరు చెప్పి సాంప్రదాయం ప్రకారం మీరు వెళ్ళి ఆషాఢమాసానికి వారం రోజుల ముందే జూలై 1వ తేదీకి అక్కని పుట్టింటికి తీసుకువచ్చేశారు. మే నెల నుంచి జూలై అంటే మధ్యలో ఉన్నది 1 రోజులు. అందులో బావ పనిచేస్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలక్షన్స్ డ్యూటీలు, ట్రైనింగ్లు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత లెక్కలు చూడటం వీటికే సగం టైం అయిపోయి ఉంటుంది. మరి ఇంకెక్కడా అక్కా బావలు కలిసి మాట్లాడుకునేది? ఆ మాత్రం ఉంటుంది కదా, అక్క బావని రమ్మని పిలిచిందేమో, లేకపోతే అక్క నుంచి విరహాన్ని భరించలేక బావ వచ్చేస్తున్నాడేమో అని నాకు డౌట్గా ఉంది అని అంది. నీ ముదురు మాటలు ఆపు. డిగ్రీలు చదువులు చదివేశావు. అయినా బావగారు ఇంటికి వస్తున్నారంటే ఎదురుగా వెళ్ళి పలకరించకుండా మనిషిని చూసి ఇలా పరిగెత్తుకొని లోపలికి వచ్చేస్తే మన గురించి ఏమనుకుంటారు? ఆ మాత్రం తెలియదా? ఇదేనేంటి మర్యాద అని నీలిమని మందలిస్తూ గాబరాగా ఇంటి గుమ్మం వైపు నడుస్తుంది రమణమ్మ. ఇంటి ముందు బైకు పార్కు చేసి దిగి జుట్టు సర్దుకుంటూ వస్తున్న వినయ్ని చూస్తూ అదిగో బావగారు వచ్చేసినట్లున్నారు. తను ఏమనుకుంటారో నాకేం తెలుస్తుంది? అది తననే అడుగు. నేను ఈ విషయం అక్కకు చెప్పి మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటూ చున్నీ ఎగరేస్తూ మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళింది నీలిమ. తింగరి పిల్ల తయారైంది అని చేతిలో ఉన్న గరిటె పక్కకు పెట్టి చేతులు తుడుచుకుంటూ రా బాబు, బాగున్నారా బాబు అని అంటూ వినయ్కి ఎదురుగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు ఇచ్చింది రమణమ్మ. నీళ్లు అందుకుంటూ హా బావున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు అని అంటూ కాళ్ళు చేతులు కడుగుతున్న వినయ్ని పైనుంచి కిందకు చూస్తున్న రమణమ్మకి నీలిమ ఏదో సరదాకి చెప్పినా వినయ్ వాలకం చూస్తుంటే నిజంగానే ఆషాఢం విరహవేదనలో ఉన్నట్లు అనిపించింది. వినయ్ కాళ్ళు చేతులు తుడుచుకొని రమణమ్మ చేతికి తువ్వాలు ఇస్తున్నా కూడా గమనించకుండా రమణమ్మ తననే తీక్షణంగా చూస్తుంటే ఇదేంటి అత్తయ్య ఇలా చూస్తుంది? వాళ్ళ అమ్మాయిని వదిలి ఉండలేక వచ్చేసాను అనుకుంటుందా ఏంటి? అయినా అనుకోటానికి ఏముందిలే, అదే నిజమే కదా, అదే నిజము కదా అని మనసులో అనుకుంటూ
అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలిస్తే ఊహల్లోంచి రమణమ్మ బయటకొచ్చి, మేం బాగున్నాం బాబు, లోపలికి రా బాబు అంటూ లోపలికి పిలిచింది. ఇంటి లోపలికి వచ్చాక కూర్చోటానికి కుర్చీ వేసి ఫ్యాన్ 5లో పెట్టి, కూర్చో బాబు, మీ మామయ్య ఉదయాన్నే పొలానికి వెళ్ళి ఇంకా రాలేదు. నువ్వు వస్తున్నావని ఒక మాట చెప్పుంటే ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు అన్నం తినడానికి వచ్చేస్తారు బాబు అని రమణమ్మ గుమ్మం వైపు చూసి చెప్తుంటే వినయ్ చూపులు ఆత్రంగా ఇంటి నలువైపులా తన భార్య గాయత్రి కోసమే ఎతకసాగాయి. ఆ చూపులు గమనించిన రమణమ్మ, బాబు మీకు తెలుసు కదా, మీ పెళ్లికి ముందు మంచి భర్త రావాలని మా ఇంటి పేరంటాళ్ళమ్మకు 9 మంగళవారాలు పూజ చేస్తానని గాయత్రి మొక్కుకుంది. మీ పెళ్లికి ముందు 7 వారాలు చేసింది. ఆ తర్వాత పెళ్లి పనుల హడావుల్లో వారాలు చేయటం కుదరలేదు. ఆషాఢం నెల ఇక్కడ ఉంటుంది కాబట్టి మిగతా 2 వారాలు పూర్తి చేద్దామనుకుంది. గత మంగళవారం 1 వారం చేసేసింది. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు చివరి మంగళవారం పూజ చేసేస్తే పూర్తయిపోతుంది. ఇంతవరకు ఆ పూజ పనులు సిద్ధం చేసుకొని ఇప్పుడే స్నానం చేయటానికి వెళ్ళింది అని వినయ్ అడగకుండానే విషయం వివరంగా చెప్పింది రమణమ్మ. తను రావటం గురించి అత్తయ్య ఏమనుకుంటుందో అని కంగారు పడుతూ వినయ్, ఆ వ్రతం గురించి నాకు గాయత్రి చెప్పింది అత్తయ్య. ఈరోజు చివరి పూజ అని చెప్పింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మా ఆఫీస్ మీటింగ్కి అవసరమైన ఒక పెన్ డ్రైవ్ కనిపించటం లేదు. గాయత్రి తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్లో ఏమైనా పడిపోయిందేమో, ఒకవేళ ఉంటే పెన్ డ్రైవ్ వెతికి తీసుకువెళ్దామని వచ్చాను అని అన్నాడు. వినయ్ బయటికి చెప్తున్నా లోపల గాయత్రిని చూడకపోతే ఊపిరాడినట్లుగా పెరిగిపోతున్న గుండె బరువుతో మాటలు కూడా తడబడుతూ ఎంతో విరహ వేదనలో ఉన్నాడని వినయ్ని చూస్తేనే తెలుస్తుంది. అది అర్థం చేసుకున్నాక, అలాగా బాబు, గాయత్రి వచ్చేస్తుంది, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను బాబు అంటూ లోపలికి వెళ్ళింది రమణమ్మ. పెద్దవారి మాట కాదనలేక ఆషాఢమాసం అని వినయ్ దగ్గర నుంచి వచ్చేసింది. కానీ గాయత్రి మనసంతా వినయ్ దగ్గరే ఉంది. ఏం పని చేసినా వాళ్ళిద్దరినీ కలిసి ఉన్న క్షణాల జ్ఞాపకాలే. ఒక్కోసారి పూజలు చేస్తున్నప్పుడు కూడా కోరికల పరవశంలో మనసు అదుపు తప్పితే దేవుడి ముందు లెంపలు వేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మా ఆయనగారు ఇప్పుడు ఏం చేస్తున్నారో అని ఆలోచించుకుంటూ స్నానం చేస్తున్న గాయత్రి దగ్గరికి నీలిమ వెళ్ళి, అక్క బావ వచ్చాడే అని చెప్పిన క్షణాన గాయత్రి మనసులో ఉన్న ఫలాన పరిగెత్తుకొచ్చి వినయ్ ముందుకు వచ్చేయాలన్నంత ఉత్సాహం వచ్చినా అంతలోనే మరొక ఆలోచన చటుక్కున వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు, అది కూడా నాకు ఒక మాట కూడా చెప్పకుండా? ఊరికే నన్ను ఆట పట్టించటానికి ఆయన వచ్చారని చెప్తున్నావు కదా నీలిమ అని గాయత్రి నమ్మలేక అడిగింది. సరే, నమ్మకపోతే నీ ఇష్టం, ముందు చెప్తే బాగుంటుంది కదా అని చెప్తే తిరిగి నన్నంటావా అని ఇంట్లోకి వచ్చేసింది నీలిమ. మా ఆయన నిజంగానే వస్తే బావుండు కదా అని మనసులో అనుకుంటూ స్నానం పూర్తి చేసి గదిలోకి వచ్చింది. రమణమ్మ టీ చేసి టీతో పాటు ఇంట్లో చేసిన అరిసెలు, జంతికలు తీసుకొచ్చి వినయ్ ముందు పెడుతూ, టీ తాగు బాబు, గాయత్రి ఇంకా రాలేదా? ఇది పెళ్ళైన తర్వాత స్నానాలు కూడా గంటల కొద్దీ చేస్తోంది. పూజకు టైం అయిపోతుందని తిరిగి మా అందరికీ వాయించేస్తుంది. ఉండండి బాబు, పిలుచుకొస్తాను అని అంటూ గదిలో ముస్తాబవుతున్న గాయత్రి దగ్గరికి నడుస్తుంది. అల్లుడుగారు వచ్చారమ్మా. బాబు వస్తారని నీకు తెలిస్తే కాస్త ముందు మాకు చెప్పుంటే నాన్నకు చెప్పి మటన్ చేపలు తెప్పించేవాళ్ళం కదా. ఇప్పుడికిప్పుడంటే ఏం చేయగలం? సమయానికి మీ నాన్న కూడా పొలం నుంచి రాలేదు. నీలిమను దుకాణానికి పంపించి ఏదోటి తీసుకొని రమ్మని చెప్పాలి. మీ తింగరి చెల్లెలు వెళ్తుందో లేదో అని కంగారు పడుతూ చెప్తుంటే రమణమ్మ వైపు చూడకుండా కొంపదీసి నిజంగానే ఆయన వచ్చేశారా ఏంటి అని కిటికీలోంచి తొంగి చూసింది గాయత్రి. కుర్చీలో కూర్చొని టీ తాగుతూ తన కోసం ఎదురుచూస్తున్న వినయ్ కనిపించాడు. అబ్బా, నిజంగానే వచ్చేశారు అని మనసు లోపల సంతోషంగా, బయట ఆశ్చర్యంగా తబ్బిబ్బైపోతుంది గాయత్రి. రమణమ్మకి చిర్రెత్తుకొచ్చి, అనుకోని విధంగా అల్లుడుగారు వచ్చారు, ఉన్నట్టుండి ఏం చేయాలా అని నేను నా పాటికి ఇంత కంగారు పడుతుంటే మీ అక్కా చెల్లెలు నన్ను పట్టించుకోరేంటే? నువ్వో తిక్కపిల్లవి, అదొక తింగరి పిల్ల, ఇద్దరు సరిపోయారు నా ప్రాణానికి అని తలపట్టుకొని అన్నది. గాయత్రి తన మనసులో, ఆయన వస్తున్నారని ముందు నాకు తెలిస్తే కదా మీకు చెప్పటానికి అని అనుకుంటూ, ఇప్పుడు ఏమైందని అమ్మా అంత కంగారు పడిపోతున్నావు? ఆయన వచ్చారు కదా అని రమణమ్మ భుజాలపై చేతులు పెట్టి వినయ్ వైపు చూస్తూ ఆనందంగా అంది. మీ ఆయన వస్తే నీకు ఆనందంగానే ఉంటుంది, మా అల్లుడు వస్తే మర్యాదలు తక్కువ కాకూడదని మాకు కంగారు ఉంటుంది అని అంది రమణమ్మ. గాయత్రి నవ్వుతూ, నువ్వు కంగారు పడకమ్మా, ఆయన ఎక్కువ తక్కువ లాంటివి ఏమీ పట్టించుకోరు అని నమ్మకంగా అంది. రమణమ్మ గాయత్రి వైపు చూస్తూ, మా అల్లుడు గురించి మాకు తెలుసు, మనిషి మంచోడు,
ఏది తక్కువైనా ఎక్కువైనా పట్టించుకోడు కదా అని మనం అది అలసుగా తీసుకొని తన మంచితనానికి ఉన్న విలువని పోగొట్టకూడదు. బాబు ఏదో పని మీద వచ్చాడమ్మా, ఆఫీసు కావలసిన ఏదో వస్తువు నువ్వు వచ్చినప్పుడు నీ బ్యాగులో ఉండిపోయిందంట, ఇప్పుడు అది తీసుకెళ్ళటానికి బాబు వచ్చారంట అని ఉన్న విషయం చెప్పింది. ఓహో, అలా చెప్పారా? కారణం ఏదోటి ఉండాలి కదా మనసులో అనుకుంటూ నవ్వుకుంది గాయత్రి. ఇంకా ఉంది. ఆషాఢం కథ 2వ భాగం త్వరలో.